హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ మహబూబ్ బాషా. ఈరోజు మనము ఈఎస్ఐసిలో ఎలా సైన్ అప్ అవ్వాలో తెలుసుకుంటాము. బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్లో ఈఎస్ఐసి అని టైప్ చేయండి. ఇక్కడ చూడండి, ఈఎస్ఐ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, దీన్ని సెర్చ్ చేయండి. ఇది ఈఎస్ఐసి యొక్క అఫీషియల్ వెబ్సైట్ అండి. ఫస్ట్ లాంగ్వేజ్ సెలెక్షన్ చేసుకోవాలా. దాని తర్వాత సర్వీసెస్ వెళ్ళండి. ఎంప్లాయీ సెలెక్ట్ చేయండి. ఎంప్లాయీస్లో సబ్ ఆప్షన్ వచ్చేసి ఐపీ పోర్టల్, ఇన్స్టిట్యూట్ పర్సన్ పోర్టల్ డైరెక్టర్ అవుతుంది, వెళ్ళిపోతుంది. దీన్ని క్లోజ్ చేయండి. ఇక్కడ లాంగ్వేజ్, ఇది ఐపీ పోర్టల్ ఓపెన్ అయింది. దీని లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ యూజర్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చా, సైన్అప్. ఇక్కడ మనకు యూజర్ ఐడి వచ్చేసి మనకు ఈఎస్ఐ నెంబర్ ఏదైతే ఉందో అది యూజర్ ఐడి అవుతుంది. ఇప్పుడు మన ఎంప్లాయీస్ ఎవరైతే కొత్తగా సైన్అప్ అవుతున్నారో వాళ్ళు కంపల్సరీ ఇక్కడ సైన్అప్ బటన్ ఉంటుంది కదా, దీన్ని సైన్అప్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, సైన్అప్ బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ ఇన్సూరెన్స్ నెంబర్ అంటే ఈఎస్ఐ నెంబర్ ఎంటర్ చేయాలా. దాని కింద వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, క్యాప్చా ఎంటర్ చేసి సైన్అప్ అవ్వాలి. చూడండి, సైన్అప్ అండి. ఇది ఎంప్లాయీకి రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వెళ్తుంది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసాము. ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై ఉంది కదా, వెరిఫై క్లిక్ చేయండి. ఇక్కడ నోట్ చేయండి, ఓటీపీ ఆఫ్ మెంబర్ వెరిఫై విత్ ఇన్ 10 అంటే దీని ఓటీపీ యొక్క వ్యాలిడిటీ 10 minutes ఉంటుందండి. 3 times మాత్రమే ఈ ఓటీపీ ఎంటర్ చేయాలా. 3 consecutive ఆఫ్ ఓటీపీ జనరేషన్ అంటే 3 సార్లు కంటిన్యూగా ఓటీపీ అనేది జనరేట్ ఉంది. అంతకంటే ఎక్కువ సార్లు జనరేట్ అవ్వద్దు. మళ్ళీ జనరేట్ కావాలంటే 3 hours టైం తీసుకుంటుంది. రీసెంట్ బటన్ అనేది ఎనబుల్ అంటే 3 minutes తర్వాత రీసెంట్ బటన్ అనేది ఎనబుల్ అవుతుంది. ఓకే, ఇక్కడ వెరిఫై వెరిఫై చెప్పండి. ఓకే, సరే, ఇక్కడ వెరిఫై అనేది. ఇప్పుడు మనము న్యూ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. న్యూ పాస్వర్డ్ అనేది న్యూ పాస్వర్డ్ అనేది ఎట్లా అంటే మినిమం క్యారెక్టర్స్ 8 క్యారెక్టర్లు ఉండాలా. అట్లీస్ట్ 1 అప్పర్ క్యారెక్టర్ అంటే ఒకటి క్యాపిటల్ లెటర్ కానీ, స్మాల్ లెటర్స్, లోవర్ కేస్ స్మాల్ లెటర్స్, ఒక నంబర్, ఒక స్పెషల్ క్యారెక్టర్స్ అంటే అడ్రేట్ కానీ, యాష్ కానీ, ఈ స్పెషల్ క్యారెక్టర్స్. నెంబర్స్ అంటే 1 to 9. ఇప్పుడు చూడండి, న్యూ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టు. ఓకే, చూడండి, మెసేజ్ వచ్చింది చూడండి, పాస్వర్డ్ అప్డేట్ సక్సెస్ఫుల్లీ. మళ్ళీ లాగిన్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవుతున్నాం. చూడండి, ఇక్కడ లాగిన్ అయ్యాను. లాగిన్ ఇట్లా ఫస్ట్ ఒక పాపప్ వస్తుంది, దీన్ని క్లోజ్ చేయండి. చూడండి, ఈ విధంగా మన ఎంప్లాయీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఓపెన్ అయినాయి. దీనిలో నెక్స్ట్ వీడియోలో మీకు నేను మన ఫ్యామిలీ మెంబర్ని ఎలా యాడ్ చేయాలో నేను నెక్స్ట్ వీడియో తీస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ మెంబర్స్ సేవ్ చేయండి, సెండ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.